అయితే యథేచ్ఛగా అనధికార విక్రయాలు బాటిల్పై 30 నుంచి 60 వరకు బాధుడు మందు బాబుల జేబులకు చిల్లుడు విచ్చలవిడిగా మద్యం వ్యాపారం. ఇది గ్రామాల్లో జరుగుతున్నటువంటి దందా. బెల్ట్ తీస్తారా, బెల్ట్ షాపులు, గొలుసు దుకాణాలు, మందులను అమ్మేటువంటి గొలుసు దుకాణాలు. ఒక ఊర్లో పోతే చాయ్ హోటల్ ఉంటుందో ఉండదో కానీ బెల్ట్ షాపులు అయితే పక్కా 1000 మంది జనాభా ఉండదు. అక్కడ నీళ్ళు తాగుదంటే మంచి నీళ్ళు దొరకాయి, కానీ ఒక చాయ్ తాగుదంటే చాయ్ దొరకదు. టిఫిన్ చేద్దామంటే టిఫిన్ ఉండదు. మందు గల్లీకోటి ఒక 1000 జనాభా ఉన్నటువంటి గ్రామంలో ఒక 5-6 బెల్ట్ షాపులు ఉంటాయి. ముఖ్యమంత్రి అధికారంలో రాకముందుకు ఏం ముచ్చట చెప్పిండు, బెల్ట్ షాపులను తీసేస్తాం అనేటువంటి. ఒక్క బెల్ట్ షాప్ అన్న తీసేసిరా కాంగ్రెస్ ప్రభుత్వం? బెల్ట్ షాపుల మీద ఇప్పటివరకైనా మాట్లాడిరా? మాట్లాడలేదు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. బెల్ట్ షాపుల వల్ల ఎంతోమంది జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి. పొద్దున్న దాకా వాడు చేసినటువంటి పని అంతా తీసుకుపోయి ఆ బెల్ట్ షాపులనే అలగబెడతాడు. బెల్ట్ షాపులు లేకపోతే పట్టణ ప్రాంతాలకు వచ్చి అందులో బండిలో పెట్రోల్ పోసుకొని వచ్చి తాగి మళ్ళీ ఇంటికి పోయేటువంటి స్తోమత ఎవరికి లేదు. తాగడం బంద్ అవుతుంది. బెల్ట్ షాపులు ఉంటే ఏంటంటే పక్కనే ఉంటుంది, పోతాడు, డబ్బులు ఇస్తాడు, తాగుతాడు, వస్తాడు. డబ్బులు లేకపోతే ఖాతా పెడతాడు, నెలకు వచ్చిన పైసలన్నీ తీసుకుపోయి ఆడబెడతారు. ఇట్లా బెల్ట్ షాపులతోటి కొంతమంది జీవితాలే ఖరాబ్ అవుతున్నాయి. దానికి సంబంధించినటువంటి దిశ పేపర్ రాసింది, ఒకసారి చదువునవి. తెల్లవారక ముందే మద్యం సేవించే మందు బాబులు ఎక్కువయ్యారు. ఇదే చాయ్ తాగుతాడు, లేచినాక మొహం కడుక్కుని చాయ్ తాగుతాడో తాగడో కానీ తక్కువ, మందు ఆడేటోళ్ళు ఎక్కువ. చాయ్ కూడా తాగాడు. డైరెక్ట్ లేచినామంటే స్నానం చేసి గుడికి ఎట్లా పోతామో డైరెక్ట్ లేచినామంటే వాళ్ళ ఇంట్లో ఏ వస్తువు వేడిందో తెలియదు కానీ కళ్ళు మూసుకున్నాడు బెల్ట్ షాప్కి పోతాడు. అట్లా తయారైన పరిస్థితి. ఇదే అదునుగా బెల్ట్ వ్యాపారం 3 క్వార్టర్లు 6 బీర్లుగా సాగుతుంది. పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా విచ్చలవిడిగా బెల్ట్ వ్యాపారం చేసే వారికి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. యథేచ్ఛగా అనాధికార విక్రయాలను సాగుతున్నాయి. ఒక్కో బాటిల్పై అదనంగా 30 నుంచి 60 వరకు బాధేస్తున్నారు. మందుబాబులు గగ్గోలు పెట్టుకుంటున్నారు. కూల్ డ్రింక్ షాపులను, కిరాణా దుకాణాలను కూడా వదలకుండా మద్యం బార్లుగా మార్చుకొని వ్యాపారం నిర్వహిస్తున్నారు. చేసేదేమీ లేక సమయానికి కొనాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. అయితే ఇక్కడ మళ్ళా సేమ్ రేటుకి ఇస్తురా అంటే లేదు, 30, 40, 50 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు ఒక బాటిల్ మీద. అంటే వీటికి పర్మిషనే లేదు. ఆబ్కార పోలీసులకు తెలియదా? ఎక్సైజ్ పోలీసులకు తెలియదా? సివిల్ పోలీసులకు తెలియదా? రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలియదా? తెలుసు. కానీ ఏం చేస్తారు? ఏమి చేయరాళ్ళు. కంప్లైంట్ వస్తే పోలీసు వాళ్ళు వస్తారు, జీప్ సైరన్ వేసుకొని కుయ్యి 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 అనుకుంటూ వస్తారు. వాళ్ళు ఆ సైరన్ వేసుకొని వచ్చే వరకు వాళ్ళు బాటిల్ పట్టుకొని అట్లే ఉంటారా? తీసి పక్కకి వేస్తారు. గడ్డానో బాయికానో అన్ననే గోడ అవతలు ఇసేస్తారు. అంటే ప్రభుత్వం కళ్ళు మూసుకొని బెల్ట్ షాపులకు ఇండైరెక్ట్గా ప్రోత్సహిస్తుంది. ఒక్కసారి పోలీసులకు దొరికినాడు మళ్ళీ మళ్ళీ దొరుకుతున్నారు, పోతున్నారు, అంతే. పెద్దగా ఏం మార్పు లేదు వాళ్ళ. బెల్ట్ షాప్ అమ్మేటువంటి వాళ్ళలో ఏం మార్పు లేదు. కానీ మళ్ళీ అమ్ముతుడు. పోలీసులకు దొరికితే తీసుకొస్తున్నారు, సంతకం పెడుతున్నారు, జైలుకి లేదు, ఏం లేదు, మళ్ళీ పోతున్నాడు, మళ్ళీ అమ్ముకుంటాడు. వాళ్ళకి ఎట్లా మార్పు రావాలి? పోలీసులు పడితే ఏమవుతుంది? పోలీసులకి పైసలు ఇస్తే అయిపోతుంది, దొరికిన దానిలో 2-3 బాటిల్ ఇస్తే అయిపోతుంది అనేటువంటిది ఆ వైన్స్ ఓనర్లు, బెల్ట్ షాప్ల ఓనర్లకు ఉంది. మరి ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకొని వాళ్ళ జైలుకో లేకపోతే వాళ్ళ మీద పీడీ యాక్ట్ చేసో ఏదో ఒకటి చేస్తే వాళ్ళు మళ్ళీ అమ్మరు. లేకపోతే గిట్లే అమ్ముతారు. మా సారే కదా సార్ వస్తురా మీరు ఫోన్ చేస్తారు, ఆయన ఆబ్కారంలో సివిల్లో ఫోన్ చేస్తారు, ఇలా వస్తున్నాం రా అనగానే ఒక్క బాటిల్ దొరకదు వాళ్ళు వచ్చే వాళ్ళకు. గిట్ల అయినాక వ్యవస్థ ఎట్లా బాగుపడుతుంది? పోలీసులలో మార్పు రాలేదు, ఆబ్కారంలో మార్పు రాలేదు, వచ్చే ఇన్స్పెక్షన్కు వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇస్తారు వీళ్ళకు. అట్లా ఊర్లో 5, 6, 10 దాకా నడుస్తున్నాయి. ఎలక్షన్ సమయంలో బైండ్ ఓవర్ చేస్తారు. ఎవడెవడు అమ్ముతుండ్రా, రారా, కూసర్రా, ఫోటో తీరా, ఎంఆర్ఓ దగ్గర పోతారు, బైండ్ ఓవర్ చేస్తారు, పంపిస్తారు, అంతే, ఏం లేదు. మళ్ళీ ఆ ఎలక్షన్లో కూడా వీళ్ళతో సరఫరా చేపిస్తారు, వీళ్ళే అమ్మిస్తారు. ఇది వ్యవస్థ మారాలి. బెల్ట్ షాపులు అనేవి మూసేస్తే అప్పుడు కొంత ఉపయోగం ఉంటుంది, జీవితాలు బాగుపడతాయి. లేకపోతే జీవితాలు కూడా సర్వనాశనం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది.